వాయనాడు విషాదానికి కారణం గజరాజుల శాపమేనా? ఏనుగుల శాపమే కొండచర్యలు విరిగిపడి గ్రామాలు తుడిచిపెట్టుకుపోయేలా చేశాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 4 ఏళ్ల క్రితం ఆహారం కోసం చూస్తున్న ఓ గర్భిణి ఏనుగుకు పేలుడు పదార్థాలతో కలిపిన పైనాపిల్ని పెట్టిన సంగతి చాలామందికి గుర్తుండే ఉంటుంది. మరికొంతమందికి తెలియకపోయిండొచ్చు. అయితే అప్పుడు ఆ క్రమంలో ఆ ఏనుగు ఆ పైనాపిల్ని తినటంతో తీవ్రమైన నొప్పితో చనిపోయింది. అయితే అప్పుడు ఆ ఏనుగుకి పైనాపిల్ని పెట్టిన గ్రామం ఇప్పుడు ఈ ప్రకృతి ప్రకోపానికి బలైపోయింది. పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ ఏనుగు శాపమే ఆ గ్రామానికి తగిలింది అనేది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న వార్త. అసలు ఏం జరిగింది అంటే 4 ఏళ్ల క్రితం మల్లప్పురం వద్ద ఓ గ్రామంలోని ప్రజలు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. నదీ పాయల్లో ఆహారం వెతుక్కుంటూ ఓ ఆడ ఏనుగు గ్రామంలోకొచ్చింది. అది ఎవరినీ ఏమీ చేయకుండా తన దారిన తాను పోతుండగా కొందరు స్థానికులు దానికి ఒక పైనాపిల్ ఆశ చూపారు. అయితే ఆ పైనాపిల్లో పేలుడు పదార్థాలు పెట్టారు. అది తెలియక ఏనుగు ఆశగా ఆ మనుషులను నమ్మి వారిచ్చిన పైనాపిల్ పండుని నోట పెట్టుకుంది. నోట్లో పెట్టిన వెంటనే ఆ పండు భారీ శబ్దంతో పేలింది. ఒక్కసారిగా పేలుడు తీవ్రతకు ఆ మూగజీవి నోటి వెంట రక్తం తీవ్రంగా కారింది. అంత బాధలో కూడా అది తనను మోసం చేసిన మనుషులపై దాడే చేయలేదు. రక్తమోడుతున్న నోటితో గ్రామం వదిలి వెళ్ళిపోయింది. ఓ పక్క కడుపులో పెరుగుతున్న బిడ్డ ఉండటంతో ఆకలి, మరోపక్క నరాలను మెలిపెట్టే బాధ, దీనికి తోడు గాయంపై ఈగలు వాలుతుండటంతో ఏమి చేయాలో తెలియక ఆ మూగజీవం వెల్లియార్ నదిలోకి దిగి గొంతు తడుపుకుంది. ఆ నీటి ప్రవాహంతో గాయానికి కొంత ఉపశమనం లభించటం, ఈగల బాధ తప్పటంతో అక్కడే ఉండిపోయింది. అయితే ఏనుగు పేలుడు పదార్థం తినిందనే విషయం తెలిసిన అటవీశాఖ సిబ్బంది సురేందర్, నీలకంఠన్ అనే 2 ఏనుగులను తీసుకొచ్చి నదిలో దానిని బయటకు రప్పించేందుకు ప్రయత్నించారు. కానీ గాయం బాధని తట్టుకోలేకపోతున్న ఆ ఏనుగు అక్కడే ఉండిపోయింది. బలవంతంగా మరో 2 ఏనుగులతో బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే 2020 మే 27వ తేదీన సాయంత్రం 4 గంటలకు బయటకు వచ్చిన ఏనుగు చనిపోయిందని అధికారులు గుర్తించారు. కేవలం మనుషులని నమ్మినందుకు అది తన కడుపులో బిడ్డతో సహా లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. హృదయ విదారకరమైన ఈ ఘటనను అప్పట్లో మల్లప్పురం అటవీశాఖ అధికారి మోహన్ కృష్ణన్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. అటవీశాఖ సిబ్బంది దానికి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అయితే అలా చనిపోయిన ఏనుగుల వల్లే వాయనాడుకు ఈరోజు ఇంతటి గతి పట్టిందని అందరూ అంటున్నారు. ఆ ఏనుగును చంపిన గ్రామం వరదల్లో పూర్తిగా కొట్టుకుపోయింది. అక్కడి ప్రజలందరూ చనిపోయారు. ఈ విలయానికి కారణం ప్రకృతి సైతం దేవుళ్లుగా భావించే గజరాజును ఆ గ్రామ ప్రజలు చంపటమే అంటూ ఎవరికి నచ్చినట్లు వాళ్ళు రాస్తున్నారు. అది గజరాజు శాపమా లేదా దేవుడి శాపమా తెలీదు, కానీ ప్రకృతి ప్రకోపానికి మాత్రం వాయనాడ్ అతలాకుతలమైంది.